క్వశ్చన్ నెంబర్ 26 2024లో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి ఆధారిత మోటార్ సైకిల్ను ఏ కంపెనీ విడుదల చేసింది? చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదటి న్యాచురల్ గ్యాస్తో నడిచేటువంటి సహజ వాయువుతో నడిచేటువంటి మోటార్ సైకిల్ అనమాట. ఏ కంపెనీ విడుదల చేసిందంటే కనుక బజాజ్ ఆటో. ప్రముఖ ఆటో కంపెనీ బజాజ్ ఆటో ఈ మోటార్ సైకిల్ విడుదల చేయడం జరిగిందనమాట. ప్రపంచంలోనే మొట్టమొదటిది. చాలా చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. దీని పేరు ఫ్రీడమ్ 125. ఫ్రీడమ్ 125 అనే పేరుతో ఈ సిఎన్జి మోటార్ సైకిల్ అనేటువంటిది విడుదలైంది. ప్రపంచంలోనే మొట్టమొదటిది. దీనిని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రారంభించడం జరిగిందనమాట. లాంచ్ ఎవరు లాంచ్ చేశారంటే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో ఆగస్టు 3 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు వికాసిత్ పేరుతో భారీ చేనేత వస్త్ర ప్రదర్శనను ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఎక్కడ ఘనంగా నిర్వహించారు. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్గా మన దేశంలో ప్రతి ఏటా కూడా చేనేత దినోత్సవం సందర్భంగా గొప్పగా చేనేత వస్త్ర ప్రదర్శన జరుగుతుందన్నమాట. ఈసారి వికాసత్ ప్రదర్శన పేరుతో న్యూఢిల్లీలో ఘనంగా దీన్ని ప్రారంభించడం జరిగిందనమాట. న్యూఢిల్లీలో. ఇక్కడ ఆన్సర్ ఢిల్లీ. ఎవరు ప్రారంభించారు అంటే కనుక కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ గారు ప్రారంభించారన్నమాట. మన టెక్స్టైల్ మినిస్టర్ ఆయన. టెక్స్టైల్ అంటే జౌళి శాఖ, ఓకేనా? కాబట్టి గుర్తుంచుకోవాలి, ఢిల్లీ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 28 2008 బీజింగ్ ఒలింపిక్స్లో సెర్బియా ఆటగాడు నోవాక్ జోకోవిచ్ టెన్నిస్ మెన్స్ సింగిల్స్లో బ్రాంజ్ మెడల్ సాధించగా, ఇటీవల 2024లో జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ మెన్స్ సింగిల్స్లో నోవాక్ జోకోవిచ్ ఏ మెడల్ సాధించాడు? చూడండి, ఏడాది ప్యారిస్ ఒలింపిక్స్ జరిగాయి కదా, 33వ ప్యారిస్ ఒలింపిక్స్. ఇందులో నోవాక్ జోకోవిచ్ గోల్డ్ మెడల్ సాధించాడనమాట. టెన్నిస్ మెన్స్ సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించాడనమాట. తాను ఫైనల్లో కార్లోస్ ఆల్కరాజ్పై విజయం సాధించడం జరిగిందనమాట. కాబట్టి గోల్డ్ మెడల్ వచ్చేసి నోవాక్ జోకోవిచ్, సిల్వర్ మెడల్ వచ్చేసి కార్లోస్ ఆల్కరాజ్. గుర్తుపెట్టుకోవాలి ఇద్దరిని, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్యారిస్ ఒలింపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఈ టెన్నిస్ సంబంధించి మెన్స్ సింగిల్స్లో విన్నర్ నోవాక్ జోకోవిచ్, రన్నరు కార్లోస్ ఆల్కరాజ్. నోవాక్ జోకోవిచ్ సెర్బియా దేశానికి చెందినవాడు. కార్లోస్ ఆల్కరాజ్ ఏ దేశానికి చెందినవాడు? క్వశ్చన్ నెంబర్ 29 33వ ప్యారిస్ ఒలింపిక్స్ 2024కు భారత పురుషుల ప్లేయర్స్ తరపున ఫ్లాగ్ బేరర్ ఎవరు? చూడండి, ఫ్లాగ్ బేరర్ మన భారతదేశం తరపున పతాకధారి ఎవరంటే కనుక ఇక్కడ పురుషుల ప్లేయర్స్కు సంబంధించి అతనే శరత్ కమల్ అచంట. ఎవరు ఈ శరత్ కమల్ అచంట అంటే మనందరికీ తెలుసు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి ప్లేయర్స్ తరపున ఫ్లాగ్ బేరర్ వచ్చేసి పివి సింధు. తొలి రోజు అనమాట, ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యే తొలి రోజు మన దేశం తరపున ఇద్దరు కూడా ఫ్లాగ్ బేరర్స్ అనమాట. ఇద్దరు శరత్ కమల్, అదేవిధంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు, ఇద్దరు కూడా. ఇక ముగింపు రోజున ఆగస్టు 11 ముగింపు రోజు అనమాట. ముగింపు రోజున ఫ్లాగ్ బేరర్స్ ఎవరు ఇద్దరంటే కనుక ఒకరు షూటర్ మను బాకర్, 2 శ్రీజేష్, మన భారతదేశ హాకీ దిగ్గజం శ్రీజేష్ అన్నమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. మను బాకర్కు 2 మెడల్స్ వచ్చాయి ఈసారి. గూగుల్ CEO సుందర్ పిచైకి ఏఐఐటి గౌరవ డాక్టరేట్ అందించింది. గూగుల్ CEO సుందర్ పిచైకి ఏఐఐటి గౌరవ డాక్టరేట్ అందించింది అంటే కనుక ఐఐటి ఖరగ్పూర్. ఐఐటి ఖరగ్పూర్ అంటే వెస్ట్ బెంగాల్లో ఉంటుందన్నమాట. వెస్ట్ బెంగాల్లో ఉన్న ఐఐటి ఖరగ్పూర్. ఇది మన భారతీయుడైనటువంటి సుందర్ పిచై, ఆయనే గూగుల్ CEO అనమాట. ఆయనకు గౌరవ డాక్టరేట్ని ఇవ్వడం జరిగిందనమాట. గూగుల్ వ్యవస్థాపకుడు ఎవరు? గూగుల్ ఫౌండర్ వచ్చేసి లారీ పేజ్. గుర్తుపెట్టుకోవాలి, గూగుల్ ఫౌండర్ లారీ పేజ్. గూగుల్ ప్రస్తుత CEO వచ్చేసి సుందర్ పిచై. క్వశ్చన్ నెంబర్ 31 సాయుధ దళాల కోసం ప్రత్యేకంగా విద్యుత్ బూట్లను డిజైన్ చేసిన ఐఐటి ఏది?
విద్యుత్ బూట్లు అంటే విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి బూట్లు అన్నమాట ఇవి. వీటిని డిజైన్ చేసినటువంటి ఐఐటి ఏదంటే ఇండోర్. ఐఐటి ఇండోర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఐఐటి ఇటీవల సాయుధ దళాల కోసం అనగా సైనికుల కోసం ప్రత్యేకంగా బూట్లను డిజైన్ చేసింది, విద్యుత్ బూట్లను అంటే కనుక అదే ఐఐటి ఇండోర్ అనమాట. మన సైనికుల భద్రతను మరింత పెంచే విధంగా, సామర్థ్యాన్ని మరింత పెంచే విధంగా ఈ షూ అనేటువంటిది ఉపయోగపడుతుంది అనమాట. దీన్ని ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ సాంకేతికతతో తయారు చేశారు. ట్రిబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ సాంకేతికత అనమాట. ఎన్జిటిజి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి ఈ సైనికులు ఎక్కడ ఉంటారో గుర్తిస్తాయి అన్నమాట. హమాస్ అధిపతిగా ఇస్మాయిల్ హనియో స్థానంలో ఎవరు ఎన్నికయ్యారు? చూడండి, హమాస్ అధిపతిగా ఇస్మాయిల్ హనియో స్థానంలో నియమితులైన వారు ఎవరంటే కనుక ఆయనే యహ్యా సిన్వర్. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. యహ్యా సిన్వర్ ఇటీవల హమాస్ అధిపతిగా ఆయన నియమించబడ్డాడనమాట. ఓకేనా, హమాస్ అనగానే మనందరికీ తెలుసు, పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్పై ఆపరేషన్ అల్ అక్సా పేరుతో దాడులు నిర్వహించారు. దానికి ప్రతిదాడిగా ఇజ్రాయిల్ వాళ్ళు కూడా ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ పేరుతో పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్లపై దాడులు నిర్వహించారు. దానితో ఇజ్రాయిల్కు పాలస్తీనాకు మధ్య యుద్ధం అనేటువంటిది ప్రారంభమైందని మనకు తెలుసు. రెండు ఆపరేషన్స్ ఎప్పటికీ మర్చిపోకూడదు. ఆపరేషన్ అల్ అక్సా, ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్ అనమాట. పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ అధిపతి అయినటువంటి ఇస్మాయిల్ హనియో ఇటీవల హత్య చేయబడ్డాడు. ఆయన స్థానంలో ఇప్పుడు ఎవరు నియమితులయ్యారంటే యహ్యా సిన్వర్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు. ఓకేనా, నీవు అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. పాలస్తీనాకు చెందినటువంటి హమాస్ మిలిటెంట్లకు నూతన అధిపతి ఎవరంటే కనుక యహ్యా సిన్వర్. క్వశ్చన్ నెంబర్ 32. ప్రతి పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య సంక్షేమం కోసం 2024 ఆగస్టు 15న ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారు? చూడండి, ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశం అన్నమాట. ఈ కార్యక్రమం చంద్రన్న ఒక సంచార రథం ఆగస్టు 15, 2024 ఓకేనా ప్రారంభమైనటువంటి కార్యక్రమం చంద్రన్న సంచార రథం అనమాట. ప్రతి పాఠశాలకు వెళ్ళి అక్కడ విద్యార్థుల సంక్షేమాన్ని చూసేటువంటి ఇది మొబైల్ వెహికల్ కార్యక్రమం అనమాట. ప్రతి గ్రామానికి వెళ్ళి చంద్రన్న సంచార రథాన్ని తీసుకుని వెళ్ళి అక్కడ ఆ విద్యార్థులకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలపైన టెస్టులు ఇట్లాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట. వారికి కావాల్సిన ఏవైనా సమస్యలు ఉంటే వారికి కావాల్సిన మందులు ఇవన్నీ కూడా అందజేయడం జరుగుతుంది అనమాట. ఇదే రోజు అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించారు. 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, గుర్తుపెట్టుకోవాలి. 100 అన్నా క్యాంటీన్లు. మరొక 83 క్యాంటీన్లను సెప్టెంబర్ 23న ప్రారంభిస్తారు అనమాట. మరొక 83 అన్నా క్యాంటీన్లను సెప్టెంబర్ 23న ప్రారంభిస్తారు. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆగస్టు 15న 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. ఇక సెప్టెంబర్ 23వ తారీఖున 83 అన్నా క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారనమాట. ఇదే ఆగస్టు 15న విద్యార్థులకు ఆరోగ్య సంక్షేమం కోసం ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అదే చంద్రన్న సంచార రథం. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కు కనీసం 3కి షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ చాలా వెరీ ఇంపార్టెంట్, ఎవరికైనా ఉపయోగపడతాయి. ఇది ఎక్కువ స్కోర్ కూడా కరెంట్ అఫైర్సే వస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతురండి. ఓకేనా, క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 34. 2024 ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10 వరకు 6 రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ దేశాల్లో పర్యటించారు? చూడండి, 2024 ఆగస్టు 5 నుంచి 10 వరకు 6 రోజుల పాటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 3 దేశాల్లో పర్యటించారు. ఆ దేశాలు ఏమంటే ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తైమూర్ అనమాట. ఫిజీ దేశ రాజధాని సువా, ఫిజీ దేశ కరెన్సీ డాలర్, ఫిజీ దేశ భాష ఫిజియన్, ఫిజీ దేశ ప్రెసిడెంట్ వచ్చేసి ఓకేనా కటోని వెరే. ఈ కటోని వెరే మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని స్వాగతించడం జరిగింది. ఆమెతో కలిసి చర్చల్లో పాల్గొనడం జరిగిందనమాట. అదేవిధంగా ప్రధానమంత్రి అయినటువంటి సితివేని రబుకా, ఫిజీ దేశ ప్రధానమంత్రి ఎవరు? సితివేని రబుకా. ఈ సితివేని రబుకా కూడా చర్చలు జరిపాడనమాట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో.
ఇలా 3 దేశాల్లో పర్యటించిందనమాట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. ఫిజీ, న్యూజిలాండ్, తూర్పు తైమూరు. మొట్టమొదట ఫిజీ దేశంలో పర్యటించడం జరిగింది. తర్వాత న్యూజిలాండ్, తర్వాత తూర్పు తైమూర్ అనమాట. 6 రోజుల పర్యటన, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆగస్టు 5 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు. ఎవరు? రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 35. యువ భారత్ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం అనగా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్, న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. ఓకేనా. యువ భారత్ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయ లేదా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారంటే కనుక ఆనంద్ మహేంద్ర. ఆనంద్ మహేంద్ర చూడండి, గొప్ప బిజినెస్ మ్యాన్ అనమాట ఆనంద్ మహేంద్ర. ఆయనను ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ చైర్మన్గా నియమించడం జరిగిందనమాట. ఓకేనా. ఈ యూనివర్సిటీతో అనేక మందికి శిక్షణ ఇచ్చి దీని ద్వారా అనేక మందికి ఉద్యోగ కల్పన కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న అత్యంత అద్భుతమైనటువంటి నిర్ణయం అనమాట. కానీ ఈ యూనివర్సిటీ ఏర్పాటు అనేటువంటిది. కాబట్టి వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. ఈ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. క్వశ్చన్ నెంబర్ 36. ఇటీవల ఏ దేశంలో రిజర్వేషన్ల వ్యతిరేక అల్లర్లు జరిగి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడినది? ఇటీవల ఏ దేశంలో రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు జరిగి తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిందంటే కనుక బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు కూడా రాజీనామా చేయడం జరిగింది, మనందరికీ తెలుసు. ఆమె భారతదేశానికి వచ్చి ఇక్కడ తలదాచుకోవడం జరిగిందనమాట. ఎందుకంటే విద్యార్థులందరూ కూడా రోడ్ల బాట పట్టి అక్కడ విపరీతమైన అల్లర్లు అనమాట. ఓకేనా. బస్సులను కాల్చడం, ఓకేనా. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనేక మందిని రిజర్వేషన్లు ఎవరైతే కోరుతూ ఉన్నారో వారందరినీ కూడా వాళ్ళపైన దాడులు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేశారనమాట. కాబట్టి బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడికిందనమాట. ఈ క్రమంలో భాగంగా అక్కడ ఓకేనా బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా గారు రాజీనామా చేయడము, తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఇవన్నీ కూడా జరిగాయన్నమాట. చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. బంగ్లాదేశ్ 1971లో ఏర్పడిందనమాట. పాకిస్తాన్ నుంచి స్వాతంత్రం పొందిందనమాట. అప్పుడు స్వతంత్ర ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాలకు 30% రిజర్వేషన్ కల్పించడం జరిగిందనమాట. దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులందరూ కూడా తీవ్ర ఆందోళన చేస్తే అక్కడ ఉన్నటువంటి కోర్టులు ఆ రిజర్వేషన్ తగ్గించడం జరిగిందనమాట. దానిని కూడా ఆ రిజర్వేషన్ కూడా ఉండకూడదని చెప్పేసి అక్కడ విద్యార్థులందరూ కూడా రోడ్ల బాట పట్టి ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో చాలామంది అక్కడ దాదాపు 200 మంది పైగా మరణించడం కూడా జరిగిందనమాట ఈ అల్లర్లలో. కాబట్టి తీవ్ర అల్లర్లు అనమాట. దానితో అక్కడ ప్రభుత్వం అనేటువంటి తాత్కాలిక ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోవాలి. ఏ దేశం అంటే బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, బంగ్లాదేశ్ కరెన్సీ టాకా. బంగ్లాదేశ్ రాష్ట్ర భాష బంగ్లాదేశ్ దేశ భాష బెంగాలీ. బంగ్లాదేశ్ దేశ భాష ఏదంటే బెంగాలీ అనమాట. క్వశ్చన్ నెంబర్ 37. 3 క్యూబ్ ఉపగ్రహాలు, దానికంటే తక్కువ బరువు గల 50 పికో ఉపగ్రహాలను చెన్నై ఈసీఆర్లోని తిరువందవై తీర గ్రామం నుంచి ఏ రాకెట్ను అంతరిక్షంలోకి మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారు? చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటి పునర్వియోగ రాకెట్ అనమాట, అంటే రీయూజబుల్ రాకెట్ అనమాట. అదే రుమి 1. ఇంతవరకు మళ్ళీ తిరిగి రాకెట్ మనం ఉపయోగించుకునే విధంగా లేవన్నమాట. కానీ ఇప్పుడు మళ్ళీ వాటిని ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక రీయూజబుల్ రాకెట్గా తయారు చేయడం జరిగిందనమాట. ఇక 3 క్యూబ్ ఉపగ్రహాలు ఇందులో నుంచి పంపించారు. అదేవిధంగా దానికంటే తక్కువ బరువు గల 50 పికో ఉపగ్రహాలను చెన్నై ఈసీఆర్లోని తిరువిదందై తీర గ్రామం నుంచి రాకెట్ను అంతరిక్షంలోకి మొబైల్ కంటైనర్ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించారనమాట. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. యూజేఎన్టీ ఈ ఉపగ్రహాలు పంపించారు కదా, దీని యొక్క ఉద్దేశం ఏంటంటే కనుక ఏదైతే మనకు ఓజోన్ పొర ఉందో దానికి సంబంధించిన విషయాలు, ఇతర వాతావరణ విషయాలను పరిశోధించేందుకు ఈ ఉపగ్రహాలు ఉపయోగపడతాయన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. 80 కిలోలు గల రాకెట్ అన్నమాట. ఇది భూకక్షలోకి అక్కడ ఉపగ్రహాలను ఉంచిన తర్వాత తిరిగి ఆ శకలాలు భూమికి చేరడం జరుగుతుందన్నమాట. అందులో ఉన్నటువంటి పారాచూట్ల ద్వారా భూమికి సమీపంలోకి వచ్చిన తర్వాత ఆ పారాచూట్లు తెరుచుకొని ఆ శకలాలు భూమికి దిగడం జరుగుతుంది. వాటిని మళ్ళీ తిరిగి ఇతర రాకెట్లలో వాటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది అన్నమాట. అట్లాంటిది ఇంతవరకు మన భారతదేశంలో లేదు, ఫస్ట్ టైం అన్నమాట, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా.
ఎవరు ఏ సంస్థ దీన్ని తయారు చేసింది ఈ రూమీ 1 రాకెట్ అంటే కనుక స్పేస్ జోన్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఏ సంస్థ ఈ రూమీ 1 రాకెట్ను తయారు చేసింది అంటే కనుక స్పేస్ జోన్ సంస్థ, స్పేస్ జోన్ ఇండియా, స్పేస్ జోన్ ఇండియా, స్పేస్ జోన్ ఇండియా అనమాట. క్వశ్చన్ నెంబర్ 37. 2024 ఆగస్టు 1న భారత సైన్యంలో వైద్య సేవల విభాగం తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఇంపార్టెంట్. 2024 ఆగస్టు 1న భారత సైన్యంలో వైద్య సేవల విభాగానికి తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా డీజీగా ఎవరు నియమితులయ్యారంటే కనుక ఆమె సాధన సక్సేనా నాయర్. న్యూ అపాయింట్మెంట్స్లో నోట్ చేసుకోండి. అందులో సూపర్లేటివ్ టాపిక్ అనమాట, మొట్టమొదటి అనేటువంటి అంశం కాబట్టి. ఓకేనా? ఈ సాధన సక్సేనా నాయర్ పేరు మైండ్లో పెట్టుకోవాలి. సాధన సక్సేనా నాయర్ వచ్చేసి భారత సైన్యంలో వైద్య సేవల విభాగం తొలి మహిళా డైరెక్టర్ జనరల్ అనమాట. ఓకేనా? ఎవరు? సాధన సక్సేనా నాయర్. క్వశ్చన్ నెంబర్ 39. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఉన్నటువంటి దినేష్ కుమార్ ఖరా 2024 ఆగస్టు 28న పదవి విరమణ చేయగా ఆ స్థానంలో ఎస్బీఐ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే నూతన చైర్మన్ అనమాట. అందులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ప్రభుత్వ సెక్టార్ బ్యాంకుల్లో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది వరకు దినేష్ కుమార్ ఖరా ఉండేవారు. ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయ్యాడనమాట ఆగస్టు 28వ తారీఖున. ఆయన స్థానంలో ఇప్పుడు ఎవరు నియమితులయ్యారంటే కనుక చెల్లా శ్రీనివాసుల శెట్టి. చెల్లా శ్రీనివాసుల శెట్టి పేరు నోట్ చేసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడిన సంవత్సరం 1955. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్ర. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తొలి చైర్మన్ జాన్ మతై. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే కనుక చెల్లా శ్రీనివాసుల శెట్టి. క్వశ్చన్ నెంబర్ 39. భారతదేశ శాస్త్ర సాంకేతిక విభాగాల్లో పరిశోధనలు ఆవిష్కరించినందుకు ఇచ్చే అత్యున్నత విజ్ఞాన అవార్డులలో ఒకటైన అత్యున్నత పురస్కారం విజ్ఞానరత్న అవార్డును అందుకున్న జీవరసాయన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ గోవిందరాజన్ పద్మనాభన్. గొప్ప జీవరసాయన శాస్త్రవేత్త అనమాట ఈ గోవిందరాజన్ పద్మనాభన్. ఇతనికి వచ్చిన అవార్డు విజ్ఞానరత్న. చూడండి, మొట్టమొదటి ఎడిషన్ అనమాట. ఈ ఏడాది రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను అందజేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. దాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా వీరందరూ కూడా అందుకున్నారనమాట. మొత్తం 33 అవార్డులు ఇవ్వడం జరిగింది. ఇందులో 4 విభాగాలు ఉంటాయన్నమాట. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు 4 విభాగాలు. అందులో ఫస్ట్ ఏదంటే కనుక విజ్ఞానరత్న మెయిన్ అనమాట. నెంబర్ 2 విజ్ఞానశ్రీ. నెంబర్ 3 విజ్ఞాన యువ పురస్కార్. నెంబర్ 4 విజ్ఞాన టీమ్ పురస్కార్ అనమాట. విజ్ఞానరత్న ఒకరికి ఇచ్చారు. విజ్ఞానశ్రీ వచ్చి 13 మందికి ఇచ్చారు. విజ్ఞాన యువ పురస్కారం వచ్చేసి 18 మందికి ఇచ్చారు. విజ్ఞాన టీం వచ్చేసి ఒకరు చంద్రయాన్ 3 టీంకి ఇచ్చారనమాట. చంద్రయాన్ 3 అత్యంత అద్భుతమైన విజయం కదా, వారికి ఆ టీంకి విజ్ఞాన టీం పురస్కారం అందజేయడం జరిగిందనమాట. ఇది ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఇంతవరకు ఎప్పుడు కూడా ఇట్లాంటి అవార్డులు ఇవ్వలేదు. శాస్త్ర సాంకేతిక రంగం అనగా సైన్స్ అండ్ టెక్నాలజీలో అత్యున్నత పురస్కారాలు అనమాట. ఇక్కడ నుంచి ఈ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అనేటువంటివి 4 విభాగాలు అందజేస్తారు. అవార్డుల పేర్లు బాగా గుర్తుపెట్టుకోవాలి. విజ్ఞానరత్న, విజ్ఞానశ్రీ, విజ్ఞాన యువ పురస్కార్, విజ్ఞాన టీం. ఓకేనా? మెయిన్ ఏంటంటే విజ్ఞానరత్న ఒకరే ఉన్నారు కాబట్టి బాగా గుర్తుపెట్టుకోవాలి. జీవరసాయన శాస్త్రవేత్త అయినటువంటి ఎవరికి ఆయనే. ఓకేనా? మన పద్మనాభన్ అనమాట. పద్మనాభన్కి అందజేయడం జరిగిందనమాట. క్వశ్చన్ నెంబర్ 41. తన కెరీర్లో 22 టెస్టులు, 30 వన్డేలు, 62 T20లు ఆడి ఆయా ఫార్మెట్లో 1074, 1450, 1894 పరుగులు చేసిన డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించగా మలన్ ఏ దేశానికి చెందినవాడు? ఈ డేవిడ్ మలన్ ఇంగ్లాండ్ ప్లేయర్ అనమాట. మనందరికీ తెలుసు ఎంత విధ్వంసకరమైనటువంటి బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్. ఓకేనా? అత్యంత వేగంగా పరుగులు రాణిస్తాడనమాట క్రీజులో ఉంటే డేవిడ్ మలన్. అటువంటి డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పాడనమాట. ఓకేనా? ఆయన కెరీర్లో 22 టెస్టులు, 30 వన్డేలు, 62 T20లు ఆడడం జరిగింది. అదేవిధంగా 1074 పరుగులు, 1450 పరుగులు, 1894 పరుగులు చేసినటువంటి ఈ డేవిడ్ మలన్ అంతర్జాతీయ క్రికెట్ గుడ్ బై చెప్పాడు. ఆయన ఏ దేశ ప్లేయర్ అంటే ఇంగ్లాండ్ అనమాట. మహిళ కనీస వివాహ వయస్సును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ ఏ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. చూడండి, ఇది మంచి విషయమే.
ఎందుకంటే చిన్న వయసులో వివాహం చేసుకుంటే వాళ్ళకు తెలిసి తెలియక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారన్నమాట. కాబట్టి మహిళల వివాహ కనీస వయసు 18 సంవత్సరాలు ఉంది దేశంలో. దాన్ని ఇప్పుడు 21 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నమాట. కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే కనుక, ఏ రాష్ట్ర అసెంబ్లీ ఈ నిర్ణయం తీసుకుందంటే కనుక హిమాచల్ ప్రదేశ్. హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లా, హైకోర్టు సిమ్లా. రాజధాని సిమ్లా, హైకోర్టు సిమ్లా అనమాట. అదేవిధంగా ఇక్కడ భాష, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర భాష హిందీ. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ అనమాట, కాంగ్రెస్ పార్టీ. సుఖ్విందర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి. అదే గవర్నర్ ఎవరంటే శివప్రతాప్ శుక్లా అనమాట. ఇక్కడ అసెంబ్లీ స్థానాలు 68, లోక్సభ స్థానాలు 4, రాజ్యసభ స్థానాలు 3 ఉన్నాయి. అసెంబ్లీ స్థానాలు 68, లోక్సభ స్థానాలు 4, రాజ్యసభ స్థానాలు 3 ఉన్నాయి. ఏ రాష్ట్రం? హిమాచల్ ప్రదేశ్. గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ మహిళల కనీస వివాహ వయస్సును 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించడం జరిగిందనమాట. రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. క్వశ్చన్ నెంబర్ 43. ప్రస్తుతం రైల్వే బోర్డు చైర్మన్గా ఉన్న జయవర్మ సిన్హా 2024 ఆగస్టు 31న పదవి విరమణ చేయనుండగా అతని స్థానంలో ఎవరిని నియమించారు? చాలా ఇంపార్టెంట్. రైల్వే బోర్డు చైర్మన్గా ప్రజెంట్ జయవర్మ సిన్హా ఉన్నారు. ఆయన ఆగస్టు 31వ తారీఖున రిటైర్డ్ ప్రకటిస్తాడు. ఆయన స్థానంలో ఎవరు నియమితులయ్యారంటే కనుక ఆయన సతీష్ కుమార్. రైల్వే బోర్డు నూతన చైర్మన్ సతీష్ కుమార్. రైల్వే బోర్డు నూతన చైర్మన్ ఎవరంటే సతీష్ కుమార్ అని గుర్తుంచుకోవాలి. చూడండి, రైల్వే బోర్డుకు సంబంధించిన ఈ చైర్మన్గా నియమితులైన సతీష్ కుమార్ ఒక ఎస్సీ అనమాట. ఇంతవరకు ఎవరు కూడా ఎస్సీలు చైర్మన్గా నియమించబడలేదు రైల్వే బోర్డుకు. మొట్టమొదటి ఎస్సీగా గుర్తింపు పొందుతున్నాడు అనమాట. ఎవరంటే కనుక సతీష్ కుమార్. రైల్వే బోర్డు మొట్టమొదటి ఎస్సీ చైర్మన్గా ఈ సతీష్ కుమారు నియమితులు కానున్నారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. చాలామంది క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఇంకా లైక్ చేయలేదు. దయచేసి అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని కనీసం మీ ఫ్రెండ్స్ ఉంటే కనీసం వారికి 3 షేర్ చేయండి. కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క ప్రోత్సాహమే మమ్మల్ని మరింత ముందుకు తీసుకుని వెళ్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా లైక్ చేయాలి. లైక్ చేసినప్పుడు మేము క్లాసులు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 44. సముద్ర మట్టానికి 5,595 మీటర్ల ఎత్తులో గల ఆఫ్రికా ఖండంలోని అతి ఎత్తైన శిఖరమైనటువంటి కిలిమంజారో శిఖరాన్ని ఎక్కి ఆసియాలోని అతి పిన్న వయస్కుడిగా రికార్డులోకి ఎక్కిన 5 ఏళ్ల బాలుడెవరు? చూడండి, ఆఫ్రికా ఖండంలో అన్నిటికంటే అతి ఎత్తైన శిఖరం కిలిమంజారో అనమాట. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. అది ఆసియా ఖండంలో ఉంది. ఆసియా ఖండంలో ఎత్తైన శిఖరం మౌంట్ ఎవరెస్ట్. అలా ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరం కిలిమంజారో. దాని ఎత్తు 5,895 మీటర్లు అనమాట. ఇక్కడ ఆసియా ఖండానికి చెందిన భారతీయుడైనటువంటి పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక 5 ఏళ్ల బాలుడు, అతని పేరు తెగ్బీర్ సింగ్ ఈరోజు కిలిమంజారోని ఎక్కాడు. 5 ఏళ్ల బాలుడు అనమాట. ఇది ఆసియా ఖండానికి సంబంధించిన రికార్డ్ అనమాట. ఆసియా ఖండానికి సంబంధించి ఈ కిలిమంజారో శిఖరాన్ని ఇంత చిన్న వయసులో ఎక్కిన వాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటి వ్యక్తి అనమాట, బాలుడిగా గుర్తింపు పొందాడు. 5 ఏళ్ల బాలుడు అనమాట ఇతను. ఎవరు? తెగ్బీర్ సింగ్. గుర్తుపెట్టుకోవాలి. ఏ రాష్ట్రం? పంజాబ్ రాష్ట్రం, మన ఇండియా అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ఎత్తైనది మౌంట్ ఎవరెస్ట్, అది ఆసియా ఖండం. అదేవిధంగా ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరం కిలిమంజారో. ఉత్తర అమెరికాలో మెకిన్లీ, దక్షిణ అమెరికాలో అకన్ ఆగ్వా, అంటార్కిటికాలో విన్సన్ మాసిఫ్, యూరప్లో ఎల్బ్రెజ్. ఇవి శిఖరాలు అనమాట. ఆయా ఖండాల్లో ఆయా ఎత్తైన శిఖరాల పేర్లు చెప్పా. మనకి 7 ఖండాలు ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా, యూరప్, ఆస్ట్రేలియా అనమాట. ఆసియా మౌంట్ ఎవరెస్ట్, ఆఫ్రికా కిలిమంజారో, ఉత్తర అమెరికా మెకిన్లీ, దక్షిణ అమెరికా అకనాగ్వా, అంటార్కిటికా అంటార్కిటికాలో విన్సన్ మాసిఫ్, యూరప్లో ఎల్బ్రెజ్, ఆస్ట్రేలియాలో కోషియాస్కో. క్వశ్చన్ నెంబర్ 45. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా భావిస్తున్న మరియా బ్రన్యన్ 2024 ఆగస్టు 20న మరణించారు. 117 సంవత్సరాల వయసు కలిగిన మరియా బ్రన్యాస్ ఏ దేశానికి చెందినవారు? చూడండి, మరియా బ్రన్యాస్ మృతి చెందారనమాట. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళగా రికార్డ్ అనమాట. 117 ఏళ్ళు అనమాట ఈమెకు. ఈమె మరణించింది. ఈమె ఏ దేశం అంటే అమెరికా దేశం అనమాట. గుర్తుపెట్టుకోవాలి. ఓవరాల్గా స్పానిష్ ఉమెన్ కూడా ఈమె. అమెరికాలో పుట్టింది, స్పానిష్ ఉమెన్గా కూడా పెరిగిందనమాట. కాబట్టి ఈమె ఇటీవల చనిపోవడం జరిగిందనమాట. 117 ఏళ్ళ వృద్ధ మహిళ. పేరు గుర్తుపెట్టుకోవాలి, మరియా బ్రన్యాస్. క్వశ్చన్ నెంబర్ 46. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2024 ఆగస్టు 22వ తేదీన రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో తొలి విజ్ఞాన్ పురస్కారాలను ఎంతమందికి ప్రదానం చేశారు?
చూడండి, గణతంత్ర మండపం అని ఒక మండపం ఉంటుంది రాష్ట్రపతి భవన్లో. అక్కడ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు ఈ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలను అందజేశారు. ఎంతమందికి అంటే 33 మందికి. 33 మంది ఇప్పుడే చెప్పాను నేను. ఒకరు వచ్చేసి పద్మనాభన్ గారు, అది విజ్ఞాన రత్న అవార్డు. 2 వచ్చేసి విజ్ఞానశ్రీ 13 మందికి. 3 విజ్ఞాన యువ పురస్కారం అనమాట 18 మందికి, 18 మందికి. అదేవిధంగా విజ్ఞాన టీం పురస్కారం వచ్చే చంద్రయాన్ 3కి అనమాట. చంద్రయాన్ 3 టీంకి ఇచ్చారు. కాబట్టి ఇవి నోట్ చేసుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్గా మైండ్లో పెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 47. విద్యారంగంలో ఉత్తమ సేవలు ప్రతిభను అందించిన ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వం అందించే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకున్న వారెవరు? చూడండి, మిద్దె శ్రీనివాసరావు, కునాటి సురేష్ అని ఇద్దరు కూడా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఉపాధ్యాయులు అనమాట. ఈ ఏడాది ఇచ్చేటువంటి జాతీయ ఉపాధ్యాయ అవార్డులు తెలుగు వారికి ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యక్తులకు వాళ్ళే మిద్దె శ్రీనివాసరావు, కునాటి సురేష్ అనమాట. మిద్దె శ్రీనివాసరావు కృష్ణా జిల్లాలోని గుడివాడ మున్సిపల్ హై స్కూల్లో ఆయన టీచర్గా పనిచేస్తున్నాడు అనమాట, మిద్దె శ్రీనివాసరావు. అదే కునాటి సురేష్ వచ్చేసి తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలోని ఒక గ్రామంలో ఆయన జిల్లా పరిషత్ పాఠశాలలో ఆయన ఒక టీచర్గా పనిచేస్తూ ఉన్నాడు అనమాట. ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ ఉపాధ్యాయ అవార్డులను రాష్ట్రపతి గారు అందిస్తారనమాట. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరికి అవార్డులను ప్రదానం చేయడం జరుగుతుంది. వారిద్దరి పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి, మిద్దె శ్రీనివాసరావు, కునాటి సురేష్. మిద్దె శ్రీనివాసరావు, కునాటి సురేష్. క్వశ్చన్ నెంబర్ 47. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2024 ప్రకారం ఓవరాల్గా టాప్లో 6వసారి నిలిచిన ఇన్స్టిట్యూట్ ఏది? ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ వరుసగా 6వసారి 2019 నుంచి 2024 వరకు వరుసగా 6వసారి టాప్ ప్లేస్లో నిలిచిందనమాట. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ర్యాంకులను రిలీజ్ చేయడం జరిగిందనమాట. యూనివర్సిటీస్ పరంగా అయితే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఎస్సి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ యూనివర్సిటీల పరంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టాప్లో ఉంది. ఐఐటీల పరంగా అయితే ఐఐటి మద్రాస్ టాప్లో ఉంది. ఓవరాల్గా తీసుకున్నప్పుడు కూడా ఐఐటి మద్రాసే టాప్ అనమాట, వరుసగా 6వసారి. సెకండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఉంది. థర్డ్ ఐఐటి బాంబే, ఫోర్త్ ఐఐటి ఢిల్లీ అనమాట. వరుస ర్యాంకులు చూస్తే మనం ఓవరాల్గా ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ. ఈ 4 నోట్ చేసుకోవాలి, టాప్ ర్యాంక్స్ అనమాట, చాలా ఇంపార్టెంట్. మన విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ ర్యాంకులను రిలీజ్ చేయడం జరిగిందనమాట, నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్ 2024 పేరుతో. క్వశ్చన్ నెంబర్ 49. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సిఆర్డిఏ 1200 ప్లాట్ల ఏ నిర్మాణ ప్రాజెక్టు కోసం 900 కోట్లను వెచ్చించనున్నది? చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ప్రాజెక్టు పేరు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ 2018లోనే శ్రీకారం చుట్టబడింది అనమాట. కానీ ప్రభుత్వం మారడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందనమాట అమరావతిలో. ఈ అమరావతిలో మళ్ళీ తిరిగి ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టుతున్నారు. ఆ ప్రాజెక్టు పేరు బాగా గుర్తుపెట్టుకోవాలి, హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు. 900 కోట్ల వ్యయం చేయబోతున్నారనమాట ఈ ప్లాట్ల నిర్మాణానికి. ఎన్ని ప్లాట్లు అంటే కనుక 1200 ప్లాట్లు అనమాట, ఓకేనా. కాకపోతే నిర్మాణ వ్యయం పెరిగింది. నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ కూడా గతంలో ప్లాట్లకు సంబంధించి ఎంత నిర్ణయించారో ధర, అదే ధరకు ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంటు సిఆర్డిఏకి చెప్పడం జరిగిందనమాట. గతంలో నిర్ణయించిన ధర, నిర్మాణ వ్యయం పెరిగిందని ఆ ధరను పెంచకూడదనమాట. ఓకేనా. ఎవరైతే ఆ ప్లాట్లను తీసుకుంటారో వారికి గతంలో నిర్ణయించిన ధరకే ఇవ్వాలని చెప్పేసి ఓకేనా ఆ విషయాన్ని కూడా వెల్లడించడం జరిగిందనమాట. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాజెక్ట్ పేరు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు. ఈ క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కనీసం 3కి షేర్ చేయండి. ఇంకా చాలామంది లైక్ చేయలేదు, అందరూ లైక్ చేయాలి, ఓకేనా. చూద్దాం లాస్ట్ క్వశ్చన్ ఈరోజు. సాగర జలాల్లో కాలుష్య నియంత్రణకు ఉపయోగపడే విధంగా 2500 కోట్లతో గోవా నౌకా నిర్మాణ కేంద్రం తయారు చేసిన దేన్ని రక్షణ శాఖ భారత్ తీర గస్తీ దళానికి అప్పగించినది? చూడండి, ఎవరు తయారు చేశారు అనేది ఇక్కడ ఉంది. గోవా నౌకా నిర్మాణ కేంద్రం వాళ్ళు తయారు చేశారు. దీనికి పెట్టినటువంటి ఖర్చు 2500 కోట్లు అనమాట, ఓకేనా. దీని పేరు సముద్ర ప్రతాప్ అనమాట. దీని ప్రత్యేకత ఏంటంటే కనుక సాగర జలాల్లో కాలుష్య నియంత్రణ.
కాలుష్య నియంత్రణ. మనకి ఏ నౌకైనా సరే కాలుష్యాన్ని ఓకేనా మనకు జలాల్లో వెదజల్లుతుందనమాట. కానీ ఇది సాగర జలాల్లో కాలుష్యాన్ని నియంత్రిస్తుందనమాట. కాబట్టి అతి ముఖ్యమైనటువంటిది షిప్ అనమాట. ఆ రానున్న రోజుల్లో దీనికి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. సముద్రాల్లో కాలుష్యాన్ని నియంత్రించడం కోసం ఇట్లాంటివి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కాబట్టి గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. దీని పేరు సముద్ర ప్రతాప్ అనమాట. కానీ భారత తీర గస్తీ దళానికి దీన్ని అప్పగించడం జరిగింది మన రక్షణ శాఖ వారు అనమాట. ఓకేనా, సముద్ర ప్రతాప్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. అందరు లైక్ చేయండి. అందరూ కూడా ఎగ్జామ్స్ ఎవరైనా రాసుకోవాలనుకుంటే జనరల్ స్టడీస్కి సంబంధించి 8186006848 అనే నెంబర్కి కాల్ చేసి ఎగ్జామ్ వివరాలు కనుక్కొని డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు అనమాట. హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, బయాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా డైలీ ఎగ్జామ్స్ పెట్టడం జరుగుతుందన్నమాట. అందరూ యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, అన్ని ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా మన ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా, రైట్. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్స్.